ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా లక్ష్మణ చంద మండలంలోని రాచపూర్లో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. లక్ష్మణ చంద మండలంలోని గ్రామమైన రాచపూర్లో వరి సాగు విస్తీర్ణం 1526 ఎకరాలు సాగు చేయగా 1276 మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తూ ఉంటారు. మండలంలోని 2వ స్థానంలో రాచపూర్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఒకటే ఐకేపీ సెంటర్ ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులకు రైతులు గురవుతున్నారు. ప్రతి సీజన్లో ఈ గ్రామం నుండి 70 నుండి 80 లారీల వరకు ధాన్యం తరలించడం జరుగుతుంది. ఈ క్రమంలో గత మే 1వ తారీఖున ప్రారంభమైన ఈ ఐకేపీ సెంటర్ నుండి కేవలం 5 లారీలు మాత్రమే వెళ్లడం విశేషం. 15 రోజుల నుండి ప్రారంభమైన కూడా ఇప్పటి వరకు 5000 గంటలు మాత్రమే రావడం మరియు దానికి సరిపడా లారీలు కూడా రాకపోవడం విశేషం. జరిగిందని కాదు, నేనున్నా సార్ ఉన్నారు, ఎంఆర్ఓ గారు వస్తున్నారు, మీరు ఇద్దరు రైతులు రాండి. అవన్నీ వేస్ట్ అన్న కలెక్టర్ అత్తనే నడుతుంది. కలెక్టర్ రావాలా? ఈరోజు 5వ తారీఖైనా కనీసం 14వ తారీఖైనా కూడా ఇప్పటి వరకు ఒక 3 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటి వరకు 60-70 లారీలు పోవాల్సిన ఈ సెంటర్ కనీసం ఇప్పటి వరకు ఈ ఐకేపీ సెంటర్ నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఈ రైతులు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా గన్నీళ్ళు 5000 మాత్రమే వచ్చినాయి. విలేజ్లో అయితే 50,000 నుంచి 60,000 పక్క విలేజ్లో ఇది వరకు